ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో తై శుక్రవార ఉత్సవం. శోభాయమానంగా స్నపన తిరుమంజనం, శాస్త్ర దీపాలంకార సేవ. తిరుమల నంబి సన్నిధిలో శ్రీ మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు. తిరుమల తిరువీధులలో శ్రీవారికి భక్తుల దివ్యమంగళ నీరాజనం. ఫిబ్రవరి 4న తిరుమలలో వైభవపేతంగా రథసప్తమి వేడుకలు. తిరుమలలో టీటీడీ ఈవో ఏర్పాట్ల పరిశీలన, అధికారులతో సమీక్ష. ప్రయాగ్రాజ్ టీటీడీ శ్రీవారి నమూనా ఆలయంలో చతుర్వేద హవనం. ఊంజల్ సేవలో కాళీయ మర్దన అలంకరణలో శ్రీనివాసుని దర్శనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం తై శుక్రవార ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తమిళ సంప్రదాయానుసారం తైమాసం 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, శాస్త్ర దీపాలంకార సేవలను మనోహరంగా జరిపారు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తమిళ సంప్రదాయం ప్రకారం తైమాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవను శోభాయమానంగా నిర్వహించారు. వాహన మండపంలో సహస్ర దీపాల కాంతుల నడుమ అమ్మవారు మణిమయ మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, పుష్పమాలలతో అలంకార శోభితులై ఊయలలో కొలువుదీరారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదనాదాల నడుమ సిరుల తల్లి సహస్ర దీపాలంకార సేవలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. తిరుమల క్షేత్రంలో 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు గురువారం సాయంత్రం జరిగిన తన్ని రమదోత్సవంతో ఘనంగా ముగిశాయి. అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటి రోజున శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ దక్షిణ మాడవీధిలోని తిరుమల నంబి సన్నిధి వద్ద హారతులు అందుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకార సేవను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు బంగారు తిరుచిపై దక్షిణ మాడవీధిలోని తిరుమల నంబి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ శ్రీ మలయప్ప స్వామికి, తిరుమల నంబికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 4వ తేదీ జరిగే రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. మినీ బ్రహ్మోత్సవంగా, ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన ఉదయం నుండి రాత్రి వరకు సప్త వాహనాలలో శ్రీ మలయప్ప స్వామి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై ఈవో అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తులు గ్యాలరీలలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం
అధికారులతో కలిసి 4 మాడవీధులలో ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులు మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకుముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే క్షేత్రస్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. వీఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు, తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము. భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకొని అన్నీ కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రథసప్తమి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందిని పోస్ట్ చేసుకొని మెయిన్గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత గ్యాలరీస్కి వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు. ఇది మనకు ముందున్నటువంటి 3 మెయిన్ సబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్లో ఎక్కడెక్కడైతే కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయి, కొంచెము షార్ట్ ఫాల్స్ అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం భన్సాల్, టీటీడీ సిఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం నమూనా ఆలయ ప్రాంగణంలో సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమ ద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతా వాహనం సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక శుక్రవారం సాయం సంధ్యవేళలో శ్రీనివాసుడికి శోభాయమానంగా నిర్వహించిన ఓంజల్ సేవ కుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని ప్రసాదించింది. అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో కాళీయమర్ధన అలంకరణ చేసి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు కాళీయమర్ధన అలంకారంలో ఓంజల్ సేవలో దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుమలలోని కాలం చెల్లిన విశ్రాంతి గృహాల స్థానంలో పునర్నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సుదర్శన్, గోవర్ధన్, కళ్యాణి, సీటైప్ క్వార్టర్స్, పద్మావతి ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలను అధికారులతో కలిసి విశ్రాంతి గృహాల తాజా పరిస్థితిని పరిశీలించారు.
సాధారణ భక్తుల సౌకర్యార్థం సదరు ప్రదేశాల్లో విశ్రాంతి గృహాలను పునర్నిర్మించడానికి నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని టీటీడీ సీఈ సత్యనారాయణను ఆదేశించారు. సదరు విశ్రాంతి గృహాలను 6 దశాబ్దాల క్రితం నిర్మించడంతో వర్షాకాలంలో లీకేజీలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడమే కాకుండా భవన నిర్మాణాలు పాత పద్ధతిలో నిర్మించడం వల్ల భవనాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఈవో వెల్లడించారు. ఈ వసతి సముదాయాల్లో భక్తుల నుండి క్రమం తప్పకుండా టీటీడీకి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవనాల పునర్నిర్మాణాలు చేయాల్సి ఉందని ఇంజనీరింగ్ అధికారులకు ఈవో సూచించారు. ఈ పర్యటనలో డిప్యూటీ ఈవోలు భాస్కర్, నరేంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయంలో నూతన రాజగోపుర ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రాజగోపురం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. అలాగే కోసువారిపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను జేఈఓ వి వీరబ్రహ్మం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి పి వరలక్ష్మి, ఆలయ ఏఈఓ గోపీనాథ్ పాల్గొన్నారు. శ్రీవారి మాతృమూర్తి వకుళమాత కొలువైన పేరూరు బండ నిత్యం భక్తజన సందడితో దర్శనమిస్తోంది. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు టీటీడీ ప్రవేశపెట్టిన అన్నప్రసాద విరాళ పథకానికి విరాళాలను సమర్పించుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా వకుళమాత ఆలయ సందర్శనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నప్రసాద విరాళ పథకానికి విరాళాన్ని అందజేశారు. ప్రతిరోజు 3,500 రూపాయల నిధులతో జనవరి 16 నుండి 31వ తేదీ వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలని అభిలషించారు. అందుకు అనుగుణంగా వకుళమాత ఆలయంలో అన్నప్రసాద వితరణను కొనసాగిస్తున్నారు. శుక్రవారం జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణ అధికారి పి వరలక్ష్మి, ఆలయ అర్చకులు నారాయణం, తరుణ్ కుమార్లు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు సంతృప్తిగా అన్నప్రసాదాలను స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో ప్రవేశపెట్టిన విరాళాల పథకానికి భక్తుల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. టీటీడీ ట్రస్టులకు, ముఖ్యంగా అన్నప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన విరాళాలను అందజేయాలనుకునే భక్తుల కోసం టీటీడీ ఆయా ఆలయాల్లో కియోస్క్ మిషన్లను అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో శ్రీవారి మాతృమూర్తి నెలవైన తిరుపతి సమీపంలోని పేరూరు పండ శ్రీ వకుళమాత ఆలయంలో అన్నప్రసాద వితరణకు భక్తులు విరాళాలను సమర్పించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులవుతున్నారు. తిరుపతి జిల్లా దామల చెరువుకు చెందిన సింగం శెట్టి మహితోష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సింగపూర్లో స్థిరపడ్డారు. శ్రీ వకుళమాత ఆలయంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మహితోష్ శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఉన్న కియోస్క్ మిషన్ ద్వారా 10,001 రూపాయలను అన్నప్రసాదంకు విరాళంగా సమర్పించారు. విరాళానికి సంబంధించిన రిసిప్టును టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి పి వరలక్ష్మి దాత మహితోష్కు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో వరలక్ష్మి ఎస్వీబీసీతో మాట్లాడుతూ అన్నప్రసాదం విరాళం పథకానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయంలో రోజు అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులు చాలామంది ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమానికి అమౌంట్ డొనేషన్ ఇచ్చి వాళ్ళు సేవ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అన్నదానం కార్యక్రమం కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. డైలీ విరాళాలు ఇచ్చి కూడా భక్తులు వచ్చి
అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన సేవను కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా స్కీమ్ డొనేషన్స్ కూడా మనం అమ్మవారి ఆలయంలో పెట్టాము. ఆ స్కీమ్ డొనేషన్స్ పుష్పవిరాళ సేవలు, అన్నదానం సేవలు ప్లస్ అభిషేక సేవలు అన్నీ మనం కల్పించడం జరిగింది. దానికి కూడా భక్తులందరూ ముందుకు వచ్చి ఆ విరాళాలు కూడా ఇస్తున్నారు అమ్మవారికి. అదేవిధంగా మనం డొనేషన్స్ కూడా భక్తులు ముందుకు వచ్చి డొనేషన్స్ కూడా మనకు అమ్మవారి ఆలయానికి ఇస్తున్నారు. ఒకలామాత అమ్మవారి ఆలయంలో భక్తులు రోజు వచ్చి అన్నదాన సేవని బాగా చేసుకుంటున్నారు. కాబట్టి భక్తులు కూడా ముందుకు వచ్చి బాగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారు తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా నెలవై పూజలు అందుకుంటున్నారు. పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ క్షేత్రం నిత్య కళ్యాణపురంగా ప్రసిద్ధి చెందింది. వివాహం కానివారు ఈ ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటే తప్పక కళ్యాణం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆనంద నిలయుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారు పద్మావతిదేవిని పరిణయమాడిన శుభవేళ వెంకటాచలానికి పయనమవుతూ 6 నెలల విడిది చేసిన పవిత్ర ప్రదేశమే శ్రీనివాస మంగాపురం. శ్రీవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్న ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు సిద్ధకూటంగా వ్యవహరించేవారు. ఒక చిన్న అగ్రహారంగా ఉన్న ఈ సిద్ధకూటమే తదనంతరం శ్రీనివాసపురంగా పేరొందింది. ఇక 15వ శతాబ్దంలో తాళ్లపాక కవులకు సర్వమాన్య అగ్రహారంగా కొత్త నగిషీలను నింపుకున్న శ్రీనివాసపురం తదనంతరం శ్రీనివాస మంగాపురంగా కొత్త రూపాన్ని సంతరించుకుని భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమాచార్యుల మనవడు చిన్న తిరుమలయ్య ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు నాటి శాసనాధారాల ద్వారా స్పష్టమవుతోంది. నారాయణవనంలో శ్రీనివాసుడు శ్రీ పద్మావతిదేవిని పరిణయమాడిన తరువాత తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలో ముక్కోటిలోని అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి ఆశీస్సులందుకున్నారు. అప్పుడు మహర్షి సూచన మేరకు నేడు శ్రీనివాస మంగాపురంగా వినితికెక్కిన సిద్ధకూటంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేశారు. ఆ తరువాత శ్రీవారి మెట్టుగుండా తిరుమలకు వెళుతూ స్వామివారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలిసినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. ఎవరైతే తిరుమలకు వచ్చి నన్ను దర్శించుకోలేరో వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని సేవిస్తే తిరుమలేశని సేవించిన ఫలితం దక్కుతుందని స్వయంగా తిరుమల శ్రీవారు భక్తులకు వరాన్ని ప్రసాదించిన పుణ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం. అలాగే పద్మావతి పరిణయం అనంతరం 6 నెలలు విడిది చేసిన పవిత్ర ప్రదేశం కావడంతో ఇక్కడ ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటే వివాహయోగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిత్యం జరిగే కళ్యాణోత్సవ సేవలో పాల్గొనడానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం నుండి శుక్రవారం వరకు ఒక టికెట్టు 500 రూపాయల చొప్పున ఆన్లైన్లో 50, ఆఫ్లైన్లో 62 కళ్యాణోత్సవ సేవా టికెట్లను భక్తులకు జారీ చేస్తోంది. వారాంతపు రోజులైన శని, ఆదివారాలలో ఆన్లైన్లో 75, ఆఫ్లైన్లో
88, మొత్తం 163 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులు ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవ మండపంలో జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొని కంకణం ధరించి స్వామివారిని దర్శించుకొని తమ అభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాలు పంచుకున్న పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లక్ష్మీ నరసింహమూర్తి అని మేము తెనాలి నుంచి వచ్చాము. మొన్న జూన్లో మేము వివాహం అవ్వలేదని చెప్పి ఇక్కడ కళ్యాణం చేపించి కంకణం కట్టించుకున్నాము. మొన్న అక్టోబర్లో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శించుకొని మళ్ళీ కళ్యాణం చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రావడం వలన తొందరగా శీఘ్రంగా వివాహం అవుతుందని చెప్పేసి ప్రీతిగా ఉంది. వివాహం అయిన వెంటనే మళ్ళీ స్వామివారి కళ్యాణం చేయించుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. విజయలక్ష్మి ఆనంద్ అనేసి మేము బెంగళూరు నుండి వచ్చిండామండి. మేము మా అబ్బాయిల కళ్యాణం కోసము 2 ఏళ్ల క్రితం వచ్చి కోరుకున్నాము స్వామివారిని. అలాగే మా అబ్బాయి పెళ్ళి జరిగింది, అందుకోసం ఈరోజు వచ్చి కళ్యాణోత్సవం చేపిస్తున్నాము. అట్లే మా ఇంకొక అబ్బాయికి కూడా త్వరగా పెళ్లి కావాలని స్వామివారిని ఈరోజు వేడుకుంటున్నాము. ఆ అబ్బాయికి పెళ్ళైన తర్వాత మళ్ళీ వచ్చి ఇట్లనే కళ్యాణోత్సవంలో పాల్గొనాలని అనుకున్నాము. ఆ స్వామి దయ వల్ల ఒక అబ్బాయికి పెళ్ళి అయింది. నా పేరు సుహాస్. మేము బెంగళూరు నుంచి వస్తున్నాము. 2 years బ్యాక్ మేము వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాము. అతి త్వరగా నాకు పెళ్లి కాని అని స్వామి వాళ్ళ ఆశీర్వాదంతో నాకు లాస్ట్ ఇయర్ పెళ్ళయింది. అట్లే మేము వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవంలో పాల్గొన్నాము. అట్లే అంతా బాగా జరిగింది. ఇప్పుడు కళ్యాణోత్సవం చాలా బాగా జరిపించినారు. ఇక్కడ స్వాములు అంతా అందరికీ మంచిది కానీ అంటున్నాము. థ్యాంక్ యూ. మాది నెల్లూరు అండి. నా పేరు పెసల వినోద్ కుమారు. స్వామి పెళ్ళైన తర్వాత 6 నెలలు ఇక్కడే ఉన్నాడు. ఇది చాలా గొప్ప క్షేత్రము. ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకున్న వాళ్ళకి సంవత్సరం తిరిగేలోపే కళ్యాణం జరుగుతుందనేది ఒక నమ్మకము. అది మాకు కూడా మా పెద్దమ్మాయికి పెళ్లి వివాహం కూడా అట్లే జరిగింది. ఇప్పుడు మా ఇంకో అమ్మాయి వివాహం కోసం ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకున్నాము. స్వామి ఇక్కడ ఉండే కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడానికే ఇక్కడ మనందరికీ వచ్చి ఉన్నాడు. మనందరికీ ఒక అదృష్టం. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ స్వామి కళ్యాణం చేయించుకుంటే 1 సంవత్సరం లోపలే వాళ్ళకి కళ్యాణం అవుతుంది.
మళ్ళీ వచ్చి కళ్యాణం చేయించుకుంటే మంచిదమ్మా. నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ కళ్యాణ శ్రీనివాసుని కళ్యాణము అనేటటువంటిది చేయించడం వల్ల తప్పకుండా ఇళ్లలో ఆడపిల్లలకు మగపిల్లలకు కళ్యాణాలు జరుగుతాయి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు అమ్మ పద్మావతి దేవితో పాటు కళ్యాణానంతరం 6 నెలల పాటు ఇక్కడ ఉన్నట్టుగా కూడా ఒక స్థల పురాణం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ కళ్యాణం చేయించడం అనేటటువంటి దాని కొరకు మా మేనగోడలు కళ్యాణం కోసం మేము మొక్కుకున్నాము. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వరుడు మాకు కలిగించాడు. నమో వెంకటేశాయ. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం భారతీయ భాషా సమ్మేళనంపై జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ భాషా సంఘం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో 2 రోజుల పాటు భారతీయ భాషా సమ్మేళనంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బీసీ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఎస్వీబీసీతో మాట్లాడుతూ భారతీయ భాషా సమ్మేళనం సారాంశాన్ని వివరించారు. ఇదమందం తమం కృత్స్నం జాయేత భువనత్రయం ఇది శబ్దాఫయం జ్యోతి ఆసంసారం నదీప్యతే. దండి అంటాడు, మన శబ్దం అనేటువంటి జ్యోతి లేకపోయినట్టయితే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా చాలా అంధకారమయంగా ఉంటుంది అని. అందుకోసమే మన భారతీయ భాషా సంగమం ఒకటి ఏర్పాటు చేసి మనకి ఈ భాషా సంగమంలో ఉండేటువంటి భాషలని కూడా వీటిలో ఒక అంతరంగమైనటువంటి సంబంధాన్ని కల్పిస్తే మన జ్ఞానం ఇంకా వికసితం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారతీయ భాషా సంగమం శిక్షా మంత్రాలయం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ అఖిల భారతీయ శైక్షిక మహాసంఘం యొక్క జనరల్ సెక్రటరీ జి లక్ష్మణ్ గారు ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మన భారతదేశంలో ఉండేటువంటి పెద్ద వారంతా కూడా ఈ భాషా సంఘం మీద మాట్లాడడానికి వస్తున్నారు. ఐజర్ డైరెక్టరు మన శంతను భట్టాచార్య గారు, అలాగే ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ గారు, వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు సదాశివమూర్తి గారు, ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మన అప్పారావు గారు, వీరంతా కూడా ఇక్కడ మొట్టమొదటి ఇనాగరల్ ఫంక్షన్లో ఉంటారు. ఈ పైన అనేక గంభీరమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దవారు కూడా ఒక సెషన్లో ఈ భారత భాషా సంగమం గురించి దీని గురించి మాట్లాడతారు. వీటిలో ఉండేటువంటి ఎటర్నల్ విలువలు ఏవైతే ఉన్నాయో శాశ్వత విలువల్ని వాటిని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తారు. అలాగే స్పిరిచువల్, లిటరల్ ఇవి వాల్యూస్ కూడా చెబుతారు. ఇలా 3 రోజుల పాటు 3 సెషన్స్లో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇవాళ రేపు కార్యక్రమం. పెద్దవారంతా వస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి మన ఆంధ్రదేశంలో విశేషంగా ఉండేటువంటి అధ్యాపకులంతా కూడా ఇందులో పాల్పంచుకుంటారు. చాలా తక్కువ సమయంలోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతోటి మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని నేను, అలాగే ఇక్కడ ఉండేటువంటి మన మంత్రాలయం ప్రతినిధులు జి లక్ష్మణ్ గారు, మేమిద్దరం కూడా చాలా ఎంతో ఆశగా ఉన్నాం. తప్పకుండా ఇది దిగ్విజయం అవుతుంది అని భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అనంతరం సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు భారతీయ భాషా సమ్మేళనం సదస్సులో మాట్లాడుతూ మాతృభాషతోనే పురోగతి సాధ్యమని, భారతీయ భాషలకు విలక్షణ ప్రత్యేకత ఉందని తెలుపుతూ మాతృభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి విచ్చేసిన ఆచార్యులు, పరిశోధకులు పాల్గొన్నారు. కడప జిల్లా కమలాపురం మండలం అప్పన్నరాజుపల్లెలో కొలువైన శ్రీకృష్ణస్వామి ఆలయ వార్షికోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా అర్చకులు పరమాత్మునికి పంచామృతాభిషేకాన్ని మనోహరంగా జరిపారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తరువాత శ్రీకృష్ణ స్వామివారికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించి సహస్ర నామార్చన జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బాలగోపాలన దరికి రావయ్యా
అనంతపురం జిల్లా తపోవనం గ్రామంలో కొలువైన శ్రీ జగదీశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. పుష్యమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ జగదీశ్వరునికి పూజలు చేశారు. తరువాత శ్రీ పార్వతీ అమ్మవారికి ఆరాధనలు జరిపి చక్కగా అలంకరించారు. అనంతరం మహిళలు అమ్మవారి చెంత బారులు తీరి అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా అనంతపురం విద్యుత్ నగర్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో చండీ హోమం జరిగింది. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. తర్వాత పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం నగరంలోని బ్యాంకర్స్ కాలనీలో కొలువైన శ్రీ శివబాలాజీ దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పుష్యమాసం శుక్రవారం సందర్భంగా గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తులకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలు, పవిత్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం తదితర శాంతి వచనాలతో స్వామివారికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామి అమ్మవార్లను అభిషేకోత్సవంలో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఉదయాత్పూర్వమే నిత్యారాధనలు పూర్తి చేశారు. ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అమ్మవారిని చూడ చక్కగా అలంకరించిన అర్చకులు కుంకుమ పూజ, పుష్పార్చన జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.